వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ తెలంగాణ మెడికల్ సేల్స్, ఎందుకంటే యాక్చువల్ గా మనకి ఒక ఏదైనా ప్రొడక్ట్ ప్రతి హాస్పిటల్ కి కావచ్చు, ప్రతి మెడికల్ చేరాలంటే ముఖ్య పాత్ర పోషించేది వీళ్ళే. సో మరి వీళ్ళ కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. చెప్పండి సార్, ఈ రోజు ప్రధానంగా ధర్నా చేయడానికి కారణం ఏందనుకోవచ్చు? ముందుగా మీ ఛానల్ కి నమస్కారాలు. మమ్మల్ని గుర్తించారు. మేమే డాక్టర్స్ గానీ ఎవరికి గానీ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనేది అది కరెక్టే. ఈ రోజు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ అలో చేయొద్దు అని చెప్పేసి సిజిహెచ్ఎస్ హాస్పిటల్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ తీసుకొని వచ్చింది. మరి ఈ రోజు మీరు చాలా క్లియర్ గా చెప్పారు మీరు మాట్లాడేటప్పుడు. అలాంటిది ఈ రోజు మనకు కాన్స్టిట్యూషన్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్నది, ఏ వర్కర్ అయినా కానీ పనిచేసుకునేటువంటి హక్కు ఉన్నదని చెప్పేసి. అట్లాగే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ యాక్ట్ చాలా క్లియర్ గా చెప్తా ఉంది, మెడికల్ డీటెయిలర్ వెళ్ళే డాక్టర్ కి ప్రమోట్ చేయాలని చెప్పేసి. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ రెప్స్ ని అలో చేయొద్దు అని అంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మా వర్క్ అనేది చాలా ప్రశ్నార్థంగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో కాబట్టి ఈ సిజిహెచ్ఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అదొక డిమాండ్. అదే కాకుండా ఈ రోజు లేబర్ కోడ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఆ లేబర్ కోడ్స్ లో మాకు ఇంతకు ముందుకు ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976 లో పార్లమెంట్ లో ఎనాక్ట్ అయినటువంటి చట్టం అది. దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేసి దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా మేము ఓఎస్హెచ్ అనే కోడ్ లో మేము పెట్టాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మాకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లీవ్స్ కి సంబంధించినటువంటిది కానీ మా హక్కులు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు హరించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఏవైతే ఈ కేంద్ర ప్రభుత్వము నోటిఫై చేసిందో 2025 నవంబర్ 21వ తారీఖు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రూల్స్ ని నోటిఫై చేసింది. ఇంకా అది ఎన్ఫోర్స్మెంట్ లోకి రాలేదు. ఆ రూల్స్ లో కూడా మేము మాకు సంబంధించినటువంటి సజెషన్స్ అట్లాగే మా యొక్క ఒపీనియన్ ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కూడా పంపడం అనేది జరిగింది. ఈ రోజు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి చట్టబద్ధమైనటువంటి పని విధానాలు ఉండాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ డిమాండ్ల కాపాడుకోవడానికి, ఈ డిమాండ్లు సాధించడానికే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా తరలి రావడం అనేది జరిగింది. సార్, బయట ఏంటంటే మీ కమిషన్లు ఎక్కువ ఉంటాయి, కమిషన్ల తోటే ఇది చేశారు అన్నట్టు కూడా కమిషన్ల గురించి రకరకాలుగా మాట్లాడతారు. సో ఏం సార్ అసలు అక్కడ అసలు నిజాలు ఏందనుకోవచ్చు? చాలా మందికి మిడిమిడి జ్ఞానము మెడికల్ రిప్స్ పట్ల ఉంటది. యాక్చువల్ గా మేము అందరం కూడా జీతాలకు పనిచేస్తాం, కమిషన్లకు పనిచేసేటువంటి ప్రక్రియ ఫార్మా ఇండస్ట్రీలో లేదు. అది కూడా మా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి తెచ్చాము. మీరు కరెక్ట్ గా పాయింట్ రేజ్ చేశారు కాబట్టి ఈ రోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏదైతే లేబర్ కోడ్ లో ఇంట్రడ్యూస్ చేసిందో అది మా దీంట్లో కూడా రుద్దాలని చెప్పేసి, మా ఫీల్డ్ లో రుద్దాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉన్నది. అసలు మెడికల్ డీటెయిలర్ అనేవాడు డాక్టర్ ఒక ప్రోడక్ట్ పట్ల మొత్తం జ్ఞానం ఉండాలి. అట్లాగే ఇది పెరినియల్ ఇన్ జాబ్ ఆఫ్ నేచర్ అని అంటారు. అంటే ఏదో ఒకవేళ రోడ్ కాంట్రాక్ట్ అనుకోండి, బిల్డింగ్ కాంట్రాక్ట్ అనుకోండి, 6 నెలలు సంవత్సరం పాటు ఉంటాయి కాబట్టి దాంట్లో కాంట్రాక్ట్ లేబర్ ని ఎంగేజ్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటది. కానీ పెరినియల్ జాబ్ ఇన్ నేచర్ ఉన్నట్టు దాంట్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సేల్స్ ప్రమోషన్ కి సంబంధించింది ఈ ఎఫ్టీఈ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. అట్లాగే మేమందరం కూడా శాలరీ బేస్ లో పనిచేసే వాళ్ళం కానీ కమిషన్ బేస్ లో పనిచేసే వాళ్ళము కాదు. సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీకు ఎలాంటి కంఫర్టబుల్ ఇవ్వాలి అంటారు? మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు మాకు ఉన్నటువంటి హక్కులన్నీ కాలరాయకుండా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ లో ఏవైతే హక్కులు ఉన్నాయో దాన్ని కొనసాగించాలి. అది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ గా చట్టబద్ధమైనటువంటి పని విధానాలని మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి కల్పించాలి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి ఎలాంటి హిండరెన్స్ లేకుండా, అడ్డంకులు లేకుండా ప్రవేశం ఉండేటట్టుగా ఉండాల్సినటువంటిది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చొరవ తీసుకొని ఈ డిమాండ్స్ ని ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే భాను గారు, సో ఈ మొత్తానికి భానుకిరణ్ గారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ చట్టాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి తగ్గ పనికి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. ఇది భానుకిరణ్ గారితో స్పెషల్.